రవి గారు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా చరిత్రను ప్రభావితం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి కేసులు మళ్ళీ కొత్త ఊపుతో మొదలవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఆయన అసిస్టెంట్ అయినటువంటి, అంటే చాలామంది అసిస్టెంట్లో ఒక అసిస్టెంట్ ఈయన కూడా అని చెప్తున్నారు. ఆయన అయితే ఒక అసిస్టెంట్ అయినటువంటి కేఎన్ఆర్ మీద ఒక కేసు చేశారు ఈడీ వాళ్ళు. అలాగే విజయసాయి రెడ్డిని కూడా ప్రశ్నిస్తున్నారు. ఏంటి సార్, ఓవరాల్గా జగన్ కేసులు మళ్ళీ ఫ్రంట్ రోకి వస్తాయా? ఏం జరగబోతుంది? అంటే మీరు జగన్ కేసులు అంటున్నప్పుడు ఆయన అప్పుడు అరెస్ట్ అయిన కేసులు, ఆ రాజకీయాలు అదొక భాగం. వాటి విషయంలో కేంద్రం అనుకూలంగా ఉంటుందా అన్న దాని మీద ఇప్పుడు రాష్ట్రంలో ఈ మధ్య మీడియాలో వచ్చిన వివాదం. కానీ నిజానికి జగన్కి అప్పుడు కుడిభుజంగా ఉన్న విజయసాయి రెడ్డి మీద ఇంటి మీద ఈడీ దాడి చేయటము, ఇంకొంతమందిని చేయటం చూసినప్పుడు ఈడీ కానీ వాళ్ళు కొంచెం బిగిస్తున్నారా కానీ వెనకపట్టు పట్టలేదు అనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. ఇది కాకుండా అంతకుముందే ఉన్న పెద్ద లిక్కర్ కుంభకోణం అది అట్లాగే ఉంది. రాజు కసిరెడ్డి, వాసుదేవరెడ్డి, అదొక పెద్ద ఆ బృందం అది అట్లాగే ఉంది. సో ఈ నేపథ్యంలో హఠాత్తుగా ఈ వారంలో కే నాగేశ్వర రెడ్డి అనేటటువంటి జగన్మోహన్ రెడ్డి పిఏను పోలీసులు వాళ్ళ ఇళ్ళ మీద సోదా జరిపారు. గాలింపు వీళ్ళు సిట్టు జరిపింది. జరిపినప్పుడు ఆయన దగ్గర చాలా డాక్యుమెంట్స్, ఇంక్రిమినేటింగ్ డాక్యుమెంట్స్, వివాదాస్పద పత్రాలు దొరికాయి. ఈయనకు ఉత్తరాంధ్రలో చాలా స్థలాలు కొన్నారు, ఇంకా చాలా చోట్ల కొన్నాడు. జగన్ పిఏగా తప్ప ఆయనకు వేరే జీతభత్యాలు లేవు. అటువంటిప్పుడు ఈయన 100 కోట్ల విలువైన ఆస్తులు ఎలా కొన్నాడు అని అతన్ని తీసిపోయి విచారించారు. అతను ఇంకా ఏం చెప్పినట్లేడు. ఆ తర్వాత అరెస్ట్ కూడా చేస్తారు, కస్టడీ కూడా అడుగుతారు, ఇవన్నీ అనుకుంటున్నారు. సో ఖచ్చితంగా ఇదంతా ఈ డబ్బులన్నీ లిక్కర్ కేసులో, లిక్కర్ కుంభకోణంలో వచ్చినవే అన్నది సిట్టు పోలీసుల ఆరోపణ. అదే కనుక జరిగితే లిక్కర్ కుంభకోణం భారీ ఎత్తున అంతకుముందున్న నిందితులతో పాటు ఈయన కూడా చేరితే కేఎన్ఆర్ ఇది నేరుగా తాడేపల్లికి లేదా జగన్మోహన్ రెడ్డికి టార్గెట్ అయిన విధంగా ఇది మారుతుంది. మీరు ఈరోజు పత్రిక గమనిస్తే కనుక వాళ్ళ పత్రిక సాక్షిలో కేఎన్ఆర్ ఏ తప్పు చేయలేదని వాళ్ళు చాలా భారీగా కథనం ఇచ్చారు. అంతకుముందు కంటే కూడా అంతకుముందు కొంతమంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, లేకపోతే మిథున్ రెడ్డి ఇలాంటి వాళ్ళు కూడా అరెస్ట్ అయ్యారు. విజయసాయి రెడ్డిని విచారించారు. కానీ అప్పటికంటే కూడా కేఎన్ఆర్ విషయం వచ్చేసరికి చాలా గట్టిగా రాశారు. ఈ కేఎన్ఆర్ అనే ఆయన వార్తాపత్రికకు కడపలో మేనేజర్గా ఉండి జగన్కు సన్నిహితుడు, వాళ్ళ జిల్లా కదా. ఆ తర్వాత దశలో సాక్షిలో మేనేజర్గా చేస్తూ ఆ తర్వాత పిఏగా వచ్చాడు. బాగా సన్నిహితుడిగా పేరు. అన్ని లావాదేవీలు ముఖ్యమైనవి చాలా జరుగుతూ ఉండేవి. అందరూ ఆయన దగ్గరికి ముందు వెళ్ళేవాళ్ళు. భారీగానే కూడబెట్టాడన్న అభిప్రాయం వైసీపీ వర్గాల్లో కూడా ఉంది. చట్టరీత్యా ఏది ఎక్కడ అన్నది వేరే సమస్య. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనుయాయులు లేకపోతే ఈరోజు వాళ్ళ పత్రిక అనేది ఏమంటే, జగన్మోహన్ రెడ్డికి చాలామంది పిఏలు ఉన్నారు, వాళ్ళలో ఈ పిఏ ఒకడు. కావాలని ఆయన బదనాం చేయడానికి ఈ పిఏ మీద టార్గెట్ చేసి ఫోకస్ పెట్టి ఇతను ఒక్కడే అన్ని నడిపించాడు అన్నట్టుగా చెప్తున్నారు. కానీ ఇతను మామూలు వనరుల ద్వారానే ఈ ఆస్తులు సమకూర్చుకున్నారు తప్ప అతనేమీ వేరే చేయలేదని వాళ్ళు సమర్థిస్తున్నారు. ఈ లోపల లిక్కర్ దీనికి సంబంధించి ఆ డిస్టిలరీ కార్పొరేషన్ వాసుదేవరెడ్డి కానీ, రాజు కసిరెడ్డి బృందం కానీ, ఈ రాజు కసిరెడ్డితో కలిసి వ్యాపారం చేసినటువంటి విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని భార్యకు సంబంధించిన కంపెనీకి కూడా ఈడీ నోటీస్ ఇచ్చింది. అక్కడ ఈడీ నోటీస్ ఇచ్చింది, ఇక్కడ సిట్ ఈడీ అక్కడ నోటీస్ ఇచ్చింది. అతను చిన్ని ఇది దీనికి సంబంధం లేదు, రాజు కేశిరెడ్డితో మేము మొదట ఒక వ్యాపారం 35 లక్షల వరకే లావాదేవీలు చేసాం, తర్వాత మేము చేయలేదు, బయటకు వచ్చాం, ఇది వేరే దానికి సంబంధించిందని ఆయన చెప్తున్నాడు. కానీ ఏదైనా ఈ తీగ ఈడీ ద్వారా అటు తెలుగుదేశం వాళ్ళకు కూడా చేరిందని విజయసాయి రెడ్డిని కూడా విచారించారు మూడోసారి. విజయసాయి రెడ్డి ఇంటి మీద గాలింపు జరిపినప్పుడే ఆయన తీవ్రంగా స్పందించారు. ఇదంతా చంద్రబాబు నాయుడు పథకం అవి ఇవి అన్నారు. నిన్న ఒకవైపున కుంభకోణమే లేదు, ఇదంతా కల్పితము, లిక్కర్ మిథ్య, కుంభకోణం మిథ్య అని వైసీపీ మీడియా చెప్తుంటే, విజయసాయి రెడ్డి మటుకు ఈడీ వాళ్ళు మామూలు ప్రశ్నలు వేశారు, నేను చెప్పాను, అన్నీ రాజు కేశిరెడ్డిగా తెలుసు. సో నేను రాజు కేశిరెడ్డికి 100 కోట్లు నేను ఇప్పించానని ఆయన ఇదివరకు చెప్పుకున్నాడు. కాబట్టి లేదనుకుంటూనే విజయసాయి రెడ్డి మాటల ద్వారా అక్కడ కొంత
తప్పకుండా కుంభకోణము తప్పొప్పులు ఏవో జరిగాయి, వీటి లోతుపాతులు ఉన్నాయి అనే అర్థం వచ్చేటట్టుగా మటుకు ఆయన గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ ఎక్కడి దారి తీస్తాయి? మొన్న లోకేష్ కడప జిల్లా పర్యటనకు వెళ్ళినప్పుడు ఎవరిని వదిలిపెట్టడం, రెడ్ బుక్ ఇట్లాంటివి చెప్తూ అసలైనటువంటి పెద్ద వ్యక్తిని కూడా చేరుకోవడం ఎంతో సమయం పట్టదు అన్న అనే ఒక మాట కూడా వాడారు. ఉమ్, కడపలోనే ఉమ్, టీడీపీకి చెందిన బీటెక్ రవి, వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఒకరి మీద ఒకరు హోరాహోరా ఆరోపణలు చేసుకున్నారు. ఎలాంటి ఆరోపణలు అంటే, నేను శాసన మండలి సభ్యుడిగా అమరావతిని వ్యతిరేకిస్తే నాకు 30 కోట్లు ఇస్తామని ఆఫర్ చేశారు, బ్లాంక్ చెక్ ఇచ్చారు అని బీటెక్ రవి ఆరోపించాడు. ఉమ్, సతీష్ రెడ్డి అని ఇదివరకు తెలుగుదేశంలో చాలా జగన్ వ్యతిరేకంగా ఉండి తర్వాత వైసీపీలో చేరిన సతీష్ రెడ్డి ఆ రోజుల్లో చెప్పిన వీడియో అంశాలను వీళ్ళు బాగా ప్లే చేస్తున్నారు. విజయసాయి రెడ్డిని కలిశానని కూడా బీటెక్ రవి చెప్పారు. ఉమ్, ఇప్పుడు అవినాష్ రెడ్డి ఎంపీ ఆయన మీడియాతో మాట్లాడుతూ, చూశారు కదా ఈయన ఇవన్నీ చాలా చేసి ఉన్నవి లేనివి చెప్తున్నాడు, నేను అప్పుడే చెప్పాను విజయసాయి రెడ్డితో కలిసి ఈయన కుట్ర చేశాడు, ఈయన మంతనాలు అవి జరిపారని ఇప్పుడు ఆయనే ఒప్పుకుంటున్నారు కదా. ఇవన్నీ నిజం కాదు, ఉమ్. నిజానికి వాళ్ళు ప్రయత్నం చేసి మా మీద ఆరోపణలు చేస్తున్నారు అని అంటున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక వరుస సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్, సిరీస్ ఆఫ్ అలిగేషన్స్, నేమ్స్. సార్ రెడ్ బుక్ లో ఈ కేఎన్ఆర్ పేరు ఏమైనా ఉందంటారా? లేదా అంటే నేను ఇది వచ్చాక సర్చ్ చేశాను. 2025 మేలోనే హిందూ లాంటి పత్రిక ఆయన ఇంట్లో గాలింపులు జరిపినట్టు రాసింది. ఓకే, హఠాత్తుగా ఏం రాలేదు ఇది. ఓకే. 2025 అంటే ఏడాది కిందట కూడా ఉమ్, ఆరోపణలు అవి ఇవి వచ్చాయి. కానీ ఇప్పుడు ఇవన్నీ ఒక్కసారిగా అన్ని క్రోడీకరించి ఉచ్చు బిగిస్తున్నట్టుగా మటుకు ఒకటి అర్థమవుతుంది. ఈ లోపల వీళ్ళు ముందస్తుగా ఏమైనా తెచ్చుకుంటారా, ఉమ్, ఇంకోటే తెలియదు. ఇప్పుడు అనంతపూర్లో కూడా తోపుదుర్తి రాజశేఖర రెడ్డి అని ఆయన్ని అరెస్ట్ చేశారు. ఉమ్, చాలా చోట్ల ఈ టార్గెటింగ్. ఇప్పుడు అలాగే కడపలో ఈయన వీళ్ళ మేనమామ ఎవరు మేయర్గా చేశాడు ఆయన, రవీంద్రారెడ్డి, ఆ. అతను కూడా భూకుంభకోణం చేశాడని అదొకటి చేస్తున్నారు. అయితే మొన్న ఆయన విజిట్ చేయడం లోకేష్ గారు, తర్వాత ఇమీడియట్ గా ఇవన్నీ జరగడం, కడప మీద వాళ్ళు ప్రత్యేకమైన ఫోకస్ అనేది కూడా వాళ్ళు పెట్టి ఉన్నారు. కాబట్టి ఈ రీత్యా ఇందాక మనం రాజకీయాలు ఒక వీడియోలో చర్చించాము. రాజకీయాలు కాకుండా లీగల్ ఫ్రంట్లో ఉమ్, ఉమ్, చాలా తీవ్రమైనవే జరగబోతున్నట్టున్నాయి. దీనికి విరుగుడుగా జగన్మోహన్ రెడ్డి, వైసీపీ వాళ్ళు అమరావతిలో చాలా కుంభకోణాలు జరుగుతున్నాయనే ఆరోపణ. ఒకటి డిఎస్సి ఉమ్, అనే అవును. డిఎస్సిలో లోకేష్ అన్ని అమ్ముకున్నాడు కాబట్టి ఆయన రాజీనామా చేయాలని పొద్దున అంటే మీరు జాబ్ క్యాలెండర్ అయ్యలేదు, మేము రాగానే మెగా డిఎస్సి వేసామని అని వాళ్ళు అంటున్నారు. టీడీపీ వాళ్ళ. అందుకే లోకేష్ రాజీనామా చేయాలని జగన్ అడిగితే జగన్ క్షమాపణ చెప్పాలని లోకేష్ అడిగాడు. ఇది మొన్న జరిగింది. ఆ, కానీ మళ్ళీ ఈరోజు వైసీపీ వాళ్ళు దాన్ని తీసుకొని వాళ్ళ ఆందోళన మొదలు పెట్టారు. ఉమ్, కాబట్టి వాళ్ళు కేసులు పెంచిన మేరకు రెడ్ బుక్ 2030 రెడ్ బుక్ కర్త అయినటువంటి లోకేష్ మీద ఉమ్. వైసీపీ వాళ్ళు టార్గెట్ చేస్తారనేది అర్థమవుతుంది. రైట్ సార్.